Hello students, welcome to Victory Studies. Okay students, మరి ఈ వీడియోలో కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోని ఎక్సర్సైజ్ 4.b లోని సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 11 క్వశ్చన్స్ ఇక్కడతో ఈ చాప్టర్ అనేది ఎక్సర్సైజ్ చాప్టర్స్ వీడియోస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదా బ్రదర్ అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, అదే చెప్పాను కదా, ఎగ్జాంపుల్స్ ఈ ఎక్సర్సైజ్ ని ఎలా అర్థం చేసుకుంటారో మీరు వీడియోస్ చూసి సేమ్ అదే రీతిలో ఆల్రెడీ ఆన్సర్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేయండి, అర్థం అవుతుంది మీకు ఖచ్చితంగా. ఓకే, పర్ఫెక్ట్ గా ఇవి అర్థం చేసుకోండి, ఆటోమేటిక్ గా ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఈజీగానే అర్థం అవుతుంది, ఏం పర్లేదు. అంటే నేను సిలబస్ అయిపోవాలి ప్లస్ అలాగనే చాలా లాంగ్ అంటే ఎక్సర్సైజ్ అనేది మీకు మెటీరియల్ లో దొరికినా లేకపోతే ఆన్సర్స్ వాటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం ఉంటది. అందులో ఆన్సర్ అనేది ఉండదు, ఏదో మనకి టెక్స్ట్ బుక్ లో లాస్ట్ ఆన్సర్ ఉంటుంది, దీన్ని చేసేసి అంటే కొంచెం ఇబ్బంది. కాబట్టి మీకు ఈ వీడియోస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఉంటుంది, ఎలా చేయాలనేది ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే సేమ్ ఈ ఎక్సర్సైజ్ ని బేస్ చేసుకుని మీరు ఎగ్జాంపుల్స్ అనేది ట్రై చేయండి. ఓకే, క్లియర్ అయిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ టైం గా మన ఛానల్కి వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళు మళ్ళీ సెకండ్ ఇయర్ కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నేను న్యూ సిలబస్ అనేది మీకు న్యూ సిలబస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు సెకండ్ ఇయర్ కి సంబంధించి మళ్ళీ అప్పుడు కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, అది చెప్పాను కదా, మీ బ్యాచ్ కి మాత్రమే సిలబస్ న్యూ. మీరు 10th కి వచ్చారు, సిలబస్ మారింది, ఇంటర్కి వచ్చారు, సిలబస్ మారింది, ఈ సెకండ్ ఇయర్ కి వెళ్తారు, సిలబస్ మారుతుంది. ఓకే, మళ్ళీ ఇంకా తర్వాత ఏమో నాకు తెలియదు, ఐడియా లేదు. ఓకే, మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయకుండా వేయండి, ప్రాబ్లం ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను పదే చెప్తున్నా, మ్యాథ్స్ రావాలంటే మూడే మూడు. ఒకటి, ఇంట్రడక్షన్ క్లాస్ అనేది పర్ఫెక్ట్ గా, రెండోది క్వశ్చన్ ఏందో అర్థం చేసుకో, ఆ క్వశ్చన్ ప్రకారం ఏం కనుక్కోమన్నారు, ఫార్ములా ఏంటి, ఈ 3 స్టెప్స్ కానీ బాగా నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది చాలా ఈజీ. ఓకే, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 4.b లోని సెకండ్ సెక్షన్ లోని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 11th క్వశ్చన్ లో మనకి ఫస్ట్ క్వశ్చన్. ఓకే, x మైనస్ ఐవై ఈక్వల్ టు రూట్ a మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి, then prove that x square plus y square equal to a square plus b square by c square plus d square. అంటే ఇక్కడ ఏంటి, మనకి కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది, x మైనస్ ఐవై ఈక్వల్ టు రూట్ a మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి. దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ఎలాగైనా చూడండి, ఇక్కడ చాలా ఈజీగా ఉంటాయి ఇక్కడ ప్రాబ్లమ్స్, కానీ అర్థమైనప్పుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సర్సైజ్ 4.d లోని సెకండ్ సెక్షన్ లో అన్ని మనకి ప్రూఫ్స్ అనమాట. అంటే ఖచ్చితంగా నువ్వు ప్రూఫ్స్ చేయాలి, అంటే మనకు ఒక కండిషన్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇదే ఎక్సర్సైజ్ లో మొత్తం టాపిక్ అంతా. ఓకే, ఇక్కడ చూడండి, సొల్యూషన్ గివెన్ ద x minus iy equal to root ia minus ib by c minus id కదా. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ చూడండి, దీన్ని ప్రూవ్ చేయాలి. దానికోసం ఎలానో చాలా మెథడ్స్ ఉన్నాయి దీనికి, కానీ మీకు సింపుల్ మెథడ్ లోనే చెప్తాను. ఇక్కడ చూస్తే నేను రూట్ ని ఏమని రాసుకోవచ్చు, మనము 1/2 రాసుకోవచ్చు. ఓకే, క్లియర్. నేను ఇప్పుడు ఇక్కడ బాగా వినండి, x మైనస్ ప్లస్ i మైనస్ y అని రాసుకుంటాను, ఈక్వల్ టు a మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి హోల్ పవర్ ఆఫ్ 1/2 అని రాస్తున్నాను. బాగా చూడండి, నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ నాకు మైనస్ ఉండకూడదు కాబట్టి నేను ఏం చేశానంటే ప్లస్ చేసుకొని y ని మైనస్ y గా రాసుకున్నాను. మళ్ళీ మనకి సేమ్ ఇదే మెథడ్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఐవై ఏం చేంజ్ లేదు. నేను ఏం చేశాను, దీన్ని ప్లస్ మైనస్ ని ప్లస్ చేంజ్ చేసుకొని దీనికి మైనస్ అనేది అప్లై చేశాను. ఏం చేయాలి అంటే చేయొచ్చు అంటే చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రూఫ్ చేయమన్నప్పుడు నువ్వు ఏ విధంగానే చేయి, కానీ ఒక లాజిక్ అనేది ఉండాలి. మళ్ళీ ఏ పడితే అలా చేసుకుంటూ ఉండకూడదు. ఇప్పుడు చూడండి, నేను మైనస్ వై రాసుకున్నాను, కానీ మళ్ళీ ఇది సాల్వ్ చేస్తే మళ్ళీ ఇది వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఐ ఇంటూ ఐవై వచ్చిందా, అంటే వాళ్ళ ప్రూవ్ అవ్వాలి. మళ్ళీ నీకు పై స్టెప్ కి ఏదో తిక్కమక్క చేసి ఇట్ట కూడా చేసి చెప్పినారులే అంటే అలా కుదరదు. అది గుర్తుపెట్టుకోండి, ఏదన్నా సరే ఒక స్టెప్ బై స్టెప్ లో చేయాలా, కష్టంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, అర్థమైందా. ఓకే, దాన్ని ప్లస్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, అర్థమైంది కదా ఈ టాపిక్. ఇప్పుడు ఏం చేయాలి, మాడ్యులస్ బోత్ సైడ్స్, అప్లై బోత్ సైడ్స్ మాడ్యులస్. ఓకే, అంటే రెండు వైపులా మాడ్యులస్ అనేది అప్లై చేయాలి. ఓకే, మాడ్యులస్ ఎక్స్ మైనస్ ప్లస్ మైనస్ వై. ఓకే, చూడండి, మాడ్యులస్ అనేది అప్లై చేశాను, ఈక్వల్ టు మాడ్యులస్ ఏ మైనస్ ఐబి బై సి మైనస్ ఐడి హోల్ పవర్ ఆఫ్ 1/2 మాడ్యులస్.
చూడండి రెండు సైడ్లు నేను ఏం చేశాను, మాడ్యులస్ అనేది అప్లై చేశాను. ఫస్ట్ కండిషన్ ఏంది, మనకి రూట్ ని 1/2 రాసుకున్నాను, తర్వాత ఇది ప్లస్ చేసేసి -y గా రాసుకున్నాను. కండిషన్ అలాగనే వచ్చింది. ఓకే క్లియర్. తర్వాత రెండు సైడ్లకు మాడ్యులస్ అనేది అప్లై చేస్తున్నాను. మనకి మాడ్యులస్ ఇక్కడ చూస్తే గమనిస్తే మనకి మాడ్యులస్ అప్లై చేసినప్పుడు ఫార్ములా ఏంది, √a² + b². మనం ఇంట్రడక్షన్ క్లాస్ లోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇదేమో ఏ, ఇక్కడ చూడండి ఏ బి అనమాట. అంటే రూట్ ఏ ఏది మనకి x కాబట్టి x² ప్లస్ బి ఎంత -y². ఓకే గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్ లో మనకి ప్లస్ ఉన్నా మైనస్ ఉన్న ఫార్ములా అనేది రెండు ఒకటే ఉంటుంది. ఎందుకంటే మనకి మాడ్యులస్ లో -2 ఉందంటే దానికి అర్థమైంది 2. అంటే ఒకవేళ మామూలు 2 ఉందనుకో 2నే. మనము ఫంక్షన్స్ నేర్చుకున్నాం, రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లో మాడ్యులస్ ఎలా అప్లై అవుతుంది వాటి కండిషన్ లో. మరి ఇలాగనే మనకి మైనస్ నెంబర్ ఉందనుకో ప్లస్ అవుట్పుట్, ఇన్పుట్ మనకి ఏముంది -2, అవుట్పుట్ ఏమొస్తుంది, మాడ్యులస్ లో అప్లై చేస్తే 2 అనేది వస్తుంది అనమాట. ఓకే క్లియర్. అందుకే మనకి కాంప్లెక్స్ నెంబర్ లో మాడ్యులస్ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఒకటే ఫార్ములా అనేది అప్లై అవుతుంది. ఓకే మాడ్యులస్ అనేది అప్లై చేసేది ఈక్వల్ టు, ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, మాడ్యులస్ n⁴n. అంటే మనకి పవర్ లో ఉందనుకోండి, దానికి మాడ్యులస్ అప్లై చేసామనుకోండి బేస్ కి మాత్రమే వస్తుంది, పవర్ కి అనేది మాడ్యులస్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ చూడండి, అంటే z⁴n ఉంది, అంటే z⁴n. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, మాడ్యులస్ z⁴n అని రాయొచ్చు అనమాట మాడ్యులస్. ఓకే అంటే మాడ్యులస్ a-ib బై c-id మాడ్యులస్ 1/2 దాని ప్రకారంగా రాసేసాను. ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ బోత్ సైడ్స్. ఓకే స్క్వేరింగ్ చేద్దాం బోత్ సైడ్స్. ఇక్కడ చూడండి స్క్వేర్ చేద్దాం, రూట్ x² ప్లస్ y మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ a-ib బై c-id మాడ్యులస్ ఇక్కడ 1/2 ఇంటూ 2 అంటే స్క్వేర్ చేసేస్తున్నాం హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది మనకి ఇంటూ ఏ ఫార్ములా ప్రకారం a⁴m హోల్ n ఏమని రాయొచ్చు, a⁴m ఇంటూ n కదా మనకి. కాబట్టి ఇంటూ 2 డినామినేటర్ 2 నోమినేటర్ 2 క్యాన్సల్, అంటే ఇంకా పవర్ మొత్తం అనేది ఏముంటది, ఇంకా మనకి ఇది ఒక్కటే మిగులుతుంది. ఓకే అంటే ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ కూడా క్యాన్సల్. ఓకే అంటే ఇప్పుడు ఏం మిగిలింది, x² ప్లస్ ఇక్కడ చూడండి y² అంటే ఏంది, అంటే -2² అంటే ఏమని రాస్తాం మనం, 4 అని రాస్తాం. అంటే ఇప్పుడు -y² ఉందంటే దానికి అర్థమైంది y. ఓకే y². ఓకే అంటే ప్లస్ మైనస్ లో ఉన్న మనకి స్క్వేర్ ఏమవుతుంది, ప్లస్ వస్తుంది y². ఓకే క్లియర్. ఆ స్క్వేర్ రెండింటికి అప్లై చేసేసాను ఈక్వల్ టు, ఇక్కడ చూడండి డినామినేటర్ 2 నోమినేటర్ 2 క్యాన్సల్ అయిపోయింది, హోల్ స్క్వేర్ లో మనం చేసాం కదా. ఇప్పుడు ఏం మిగిలింది, మాడ్యులస్ a+ib బై c-id. ఓకే క్లియర్. మరి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ గమనిస్తే హోల్ పవర్ లో ఉంది కాబట్టి మాడ్యులస్ మనకి అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి మొత్తానికి సమానం అవుతుంది కాబట్టి ఇప్పుడు విడివిడి రాద్దాం. ఓకే x² ప్లస్ y² ఈక్వల్ టు మాడ్యులస్ a+ib బై c-id. ఓకే ఇప్పుడు ఏంది మనకి ఫార్ములా, ఏంది మనకి a+ib ఫార్ములా ఏంది, మాడ్యులస్ లో ఉన్నప్పుడు √a² ప్లస్ b². కింద డినామినేటర్ కూడా అంతే, అంటే x² ప్లస్ y² ఈక్వల్ టు రూట్ a² అంటే a² ప్లస్ b². ఓకే బై ఇక్కడ a మైనస్ b మాడ్యులస్ ఉన్నప్పుడు ఏంటి మనకి √a² ప్లస్ b². అంటే ఇక్కడ c ఉంది కాబట్టి √c² ప్లస్ ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది, మైనస్ ఉన్నా కానీ ఏమొస్తుంది మాడ్యులస్ లో. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అయినా కానీ మనకి ఏమొస్తుంది, ఫార్ములా అదే వస్తుంది, అంటే ప్లస్ b². ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళా స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే ఏముంది, x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే అవతల స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. ఓకే అంటే రూట్ a² ప్లస్ b² బై రూట్ c² ప్లస్ d² హోల్ స్క్వేర్. ఓకే ఇప్పుడు ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, నోమినేటర్ కి డినామినేటర్ కి అప్లై చేయండి. అంటే ఏమొస్తుంది, x² ప్లస్ y² ఈక్వల్ టు రూట్ a² ప్లస్ b² హోల్ స్క్వేర్ బై రూట్ c² ప్లస్ d² హోల్ స్క్వేర్. అంటే ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేశారు, దేని ప్రకారం మనకి
ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎం ఉందంటే ఏం రాస్తాం, ఏ పవర్ ఆఫ్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎం అని రాస్తాం కదా. అంటే న్యూమరేటర్ కి ఆ హోల్ పవర్ బైలో ఉన్నప్పుడు దానికి మొత్తానికి మనకి పవర్ ఓకే అయింది అనుకోండి, న్యూమరేటర్ కి డినామినేటర్ కి రెండింటికి సమానం అవుతుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఏం మిగిలింది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇక్కడ అదే కదా ప్రూవ్ చేయమని చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇంకొకసారి మీకోసం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను, మైనస్ వై రాసుకున్నాను. ఇది చెప్పాను ఇందాక నేను ఎందుకు అలా అని. ఓకే, ఈ రూట్ ఏమని రాసుకోవచ్చు, ఏ పవర్ 1/2 రాసుకున్నాను. రెండు పక్కల మోడల్స్ అనేది అప్లై చేశాను. మోడల్స్ ప్రకారం మీకు డౌట్ అవ్వదు, పక్కనే ఫార్ములా రాస్తున్నాను. ఓకే, ఏదో చెప్పేసి రాసుకోండి ఇంతే చూడండి అంటే అట్లా కుదరదు, ఏదన్నా అది కుదరదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకే మీకు ఫార్ములాస్ రాస్తున్నాను వెంటనే. ఓకే, మనకి పవర్ లో ఉన్నప్పుడు మోడల్స్ అప్లై చేసినప్పుడు దాని బేస్ కి మాత్రమే మనకి మోడల్స్ అనేది అప్లై అవుతుంది. అలాగనే చేశాను. మళ్ళీ స్క్వేరింగ్ వల్ల బోత్ సైడ్ చేశాను, స్క్వేర్ రూట్ క్యాన్సల్. మనకి మైనస్ వై స్క్వేర్ అనేది ఏమొస్తుంది, వై స్క్వేర్ వస్తుంది. ఇగో మోడల్స్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ అప్లై అంటే దీనికి కూడా స్క్వేర్ అప్లై చేస్తున్నా, డినామినేటర్ డినామినేటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది 2 2. ఓకే, మిగిలినది రాసేసాను. మళ్ళీ ఈ మోడల్స్ రెండింటికి అప్లై చేశాను. తర్వాత మళ్ళీ ఈ ఫార్ములాస్ ప్రకారం మోడల్స్ లో ఉన్నప్పుడు మనకి ఇదే ఫార్ములా రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్నా అని మనకి ప్లస్ లోనే వస్తుంది. అంటే ఇది ఏ ఇది బి ప్రకారంగా సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. మళ్ళీ స్క్వేరింగ్ వల్ల బోర్డ్ సైడ్ చేశాను, చేసి ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేశాను, న్యూమరేటర్ డినామినేటర్ కి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకా మిగిలినది. సిన్స్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఓకే, చూడండి గైస్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 4.p లోని సెక్షన్ 2 లోని సెకండ్ క్వశ్చన్. ఇఫ్ z1 ఈక్వల్ టు 2 మైనస్ ఐ ఆర్ z2 ఈక్వల్ టు 1 ప్లస్ ఐ, ఫైండ్ మోడలస్ z1 ప్లస్ z2 ప్లస్ 1 బై z1 మైనస్ z2 ప్లస్ 1 మోడలస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏంది, ఈ z1 ఇవ్వడం జరిగింది, z2 ఇవ్వడం జరిగింది. మనం వాళ్ళు ఇచ్చిన కండిషన్ లేక మార్చి చూపించాలి. అంటే z1 బదులు వాటి వాల్యూ, z2 బదులు వాటి వాల్యూ చేసి సబ్స్టిట్యూషన్ చేసి మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఓకే, మీకు ఇంకా సింపుల్ గా అర్థమవుతారు చెప్తాను. సొల్యూషన్ గివెన్ ద z1 ఈక్వల్ టు 2 మైనస్ ఐ అండ్ z2 ఈక్వల్ టు 1 ప్లస్ ఐ. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వీటి వాల్యూ కనుక్కుందాం. అంటే z1 ప్లస్ z2 ప్లస్ 1 వాల్యూ కనుక్కుందాం. తర్వాత z1 మైనస్ z2 ప్లస్ z1 వాల్యూ కనుక్కుందాం. ఆ వచ్చిన వాల్యూస్ ని ఈ మోడల్స్ లోపల అప్లై చేద్దాం, తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఏముంది, z1 ప్లస్ z2 ప్లస్ 1 కదా. z1 వాల్యూ ఎంత, 2 మైనస్ ఐ, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ పెడుతున్నాను. z2 వాల్యూ ఎంత, 1 ప్లస్ ఐ, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ పెడుతున్నాం, 1 ఉంది కాబట్టి 1. ఓకే, న్యూమరేటర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ గమనిస్తే ప్లస్ ఐ మైనస్ ఐ ప్లస్ ఐ క్యాన్సల్, అంటే -2 ప్లస్ 2 ఆన్సర్ ఎంత, 0. మైనస్ ఐ ప్లస్ ఐ ఆన్సర్ ఎంత, 0. అంటే ఐ లోకల్ ఐ తీసేస్తే 0 ఉండేది. ఓకే, అంటే అందుకే క్యాన్సల్ చేసేసాను. ప్లస్ ఇగో మైనస్ ఐ ప్లస్ ఐ క్యాన్సల్ అయిపోయింది, 2 ఉంది కాబట్టి 2 ప్లస్ 1 ప్లస్ 1. మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, 2 2 3 4. అంటే ఆన్సర్ ఎంత, 4. అంటే z1 ప్లస్ z2 ప్లస్ 1 వాల్యూ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఓకే, ఇది నంబర్ 1. ఇప్పుడు నంబర్ 2 చేద్దాం. నంబర్ 2 ఏముంది మనకి, z1 మైనస్ z2 ప్లస్ 1. ఓకే, క్లియర్. z1 వాల్యూ ఎంత మనకి, 2 మైనస్ ఐ. ఇక్కడ ప్రాబ్లం లో మైనస్ కాబట్టి మైనస్. z2 వాల్యూ ఎంత, 1 ప్లస్ ఐ, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్, 1 ఉంది కాబట్టి 1. ఓకే, క్లియర్. ఈక్వల్ టు చూడండి, ఇక్కడ ఇది z1 మైనస్ ఇది z2 కదా. ఇప్పుడు ఈ మైనస్ ని ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. 2 మైనస్ ఐ, ఎందుకంటే బ్రాకెట్ పక్కన ఏముందనుకో దాంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. -1 ఇంటూ 1 -1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ. ఓకే, ఇంకా ప్లస్ 1 అలాగే ఉంటుంది. వీటి వరకే నేను చేంజ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఏంది, ప్లస్ 1 -1 క్యాన్సల్. ఓకే, ఇంకా ఏం మిగిలింది, 2 మైనస్ ఐ మైనస్ ఐ. ఇక్కడ చూడండి, 2 మైనస్ ఐ అంటే ఇప్పుడు -2 ఏం రాస్తాం మనం, -4 కదా. అంటే మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు నంబర్లు కూడతాం. ఇప్పుడు కూడా -i ఏమవుతుంది,
2i అంటే i కలిపినాను అప్పుడు ఏమవుతుంది 2i అవుతుంది. ఓకే 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 అంతే. ఇప్పుడు చూడండి న్యూమరేటర్ వాల్యూ కనుక్కున్నాం, డినామినేటర్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు డైరెక్ట్ మాడ్యులస్ లేక అప్లై చేద్దాం. ఓకే మాడ్యులస్ z1 ప్లస్ z2 ప్లస్ 1 బై z1 మైనస్ z2 ప్లస్ 1 మాడ్యులస్. ఓకే మాడ్యులస్ z1 ప్లస్ z2 ప్లస్ 1 వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మనకి 4 కదా, బై z1 మైనస్ z2 మైనస్ ప్లస్ 1 వాల్యూ ఎంత వచ్చింది 2 మైనస్ 2i కదా. ఓకే ఇక్కడ గమనిస్తే మాడ్యులస్ రెండింటికి అప్లై చేద్దాం. మాడ్యులస్ 4 బై మాడ్యులస్ 2 మైనస్ 2i మాడ్యులస్. చూడండి ఈ బైలో ఉన్నప్పుడు ఇది ఆ మాడ్యులస్ మనకి న్యూమరేటర్ కి డినామినేటర్ రెండింటికి సమానం అవుతుంది కాబట్టి మాడ్యులస్ రెండింటికి అప్లై చేసినాను. అసలు మాడ్యులస్ 4 వాల్యూ ఎంత 4. మీకు దానికంటే ముందు ఒక విషయం చెప్తాను. మనకి ఏదన్నా ఈక్వేషన్ కానీ ఏదన్నా అంటే కాంప్లెక్స్ నంబర్ ఉన్నప్పుడు అంటే మాడ్యులస్ లో మనకి a ప్లస్ ఐబి ఫార్మ్ లేకుంటే a ప్లస్ ఐ ఉందనుకోండి, అంటే కాంప్లెక్స్ నంబర్ అంటే అయోటా ఉందనుకోండి, మనకి ఒక రియల్ నంబర్ ప్లస్ ఒక అయోటా ఉందనుకోండి, అది మైనస్ లో కానీ ప్లస్ లో కానీ ఉందనుకోండి, రూట్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దాని ఫార్ములా. కానీ మనకి ఏదన్నా ఒక ఈక్వేషన్ కానీ ఏదన్నా ఒక నంబర్ కానీ ఏదన్నా ఒక నెగిటివ్ నంబర్ కానీ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి +2 అంటే మాడ్యులస్ అవుట్ మాడ్యులస్ లోపల +2 అనేది ఉంది, అవుట్పుట్ ఏమవుతుంది 2 అవుతుంది. అదే -2 ఇన్పుట్ చేయండి మాడ్యులస్ లో అప్పుడు ఏమొస్తుంది 2 అనేది వస్తుంది. లేదా నువ్వు ఒక ఈక్వేషన్ ఇక్కడ మాడ్యులస్ లో ఏంటంటే అది మైనస్ ఉందనుకోండి మనకి ప్లస్ అవుతుంది అంతే. ఓకే మైనస్ ఉందనుకోండి ప్లస్ అవుతుంది, ప్లస్ అనేది ప్లస్ ఉంటుంది. ఓకే క్లియర్. అలాగనే మనకి కాంప్లెక్స్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఓకే క్లియర్. మరి ఇప్పుడు మాడ్యులస్ 4 వాల్యూ ఎంత మనకి 4 కదా, బై ఇక్కడ చూడండి గమనిస్తే మనకి 2 మైనస్ 2i అంటే ఏ ఫామ్ లో ఉంది a మైనస్ ఐబి ఫామ్ లో ఉంది. అంటే మనకి ఫార్ములా ఏంది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే a ఎంత ఇక్కడ 2 b ఎంత 2 అంటే అవును బ్రదర్ మరి ఇక్కడ ప్లస్ మైనస్ కి రెండింటికి ఒకటే ఫార్ములా అంటే అవును. ఓకే రెండింటికి ఒకటే ఫార్ములా అది గుర్తుపెట్టుకోండి. ఓకే అంటే డైరెక్ట్ నువ్వు లెక్క చేసుకుంటే వెళ్ళినా అక్కడికే వచ్చేస్తుంది అనమాట. ఓకే అంటే ఫార్ములా ఏంది రూట్ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఓకే ఏ ఫార్ములా ఇగో ఈ ఫార్ములా a మైనస్ ఐబి ఫార్ములా ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ రూట్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ a b అందుకే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసేసాను. ఓకే ఈక్వల్ టు ఇక్కడ నుంచి స్టార్ట్ 4 బై ఓకే ఇగో నంబర్ కి మాడ్యులస్ అప్లై చేసినప్పుడు అదే నంబర్ ఉంటుంది. ఒకవేళ మనకి -4 వచ్చింటే కూడా +4 రాస్తుంటే మాడ్యులస్ అప్లై చేసినాం కాబట్టి. ఇక్కడ 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత రూట్ 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4 2 స్క్వేర్ ఆన్సర్ ఎంత 4. ఓకే 4 బై రూట్ ఇక్కడ 4 + 4 ఎంత 8. ఓకే మనకి రూట్ 8 కి వాల్యూ ఉందా లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి 8 ని సపరేట్ గా రాసుకున్నాం. అంటే రూట్ 8 ని నేను 4 2 రాసుకుంటాను. ఎంత 4 2 రూట్ 8 ని 4 2 రాసుకున్నాను. ఓకే 4 బై ఈ రూట్ ని రెండింటికి అప్లై చేద్దాం. రూట్ 4 ఇంటూ రూట్ 2 రూట్ 4 వాల్యూ ఎంత నాకు 2 కదా కాబట్టి 4 2 రూట్ 2. ఓకే ఇప్పుడు చూడండి మనకి అయిపోయింది ఆన్సర్ కదా. ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఇక్కడ క్యాలిక్యులేషన్ జరుగుతుంది 2 1 2 2 అంటే ఇంకా ఏం మిగిలింది మనకి 2 బై 2 రూట్ 2 మిగిలింది. ఇక్కడ చూడండి క్యాన్సల్ చేసాను 2 1 2 2 అంటే 2 న్యూమరేటర్ లో 2 మిగిలింది బై డినామినేటర్ లో మనకి రూట్ 2 మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి రేషనలైజేషన్ చేయాలి. అంటే మనకి డినామినేటర్ లో రూట్ ఉందంటే ఏం చేస్తాం న్యూమరేటర్ డినామినేటర్ మళ్ళీ అదే నెంబర్ తో ఇంటూ చేస్తాం కాబట్టి 2 బై రూట్ 2 ఇంటూ రూట్ 2 బై రూట్ 2. ఓకే ఇప్పుడు ఏం చేయాలి 2 ఇంటూ రూట్ 2 2 రూట్ 2 రూట్ 2 ఇంటూ రూట్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. చూడండి 2 ఇంటూ రూట్ 2 2 రూట్ 2 రూట్ 2 ఇంటూ రూట్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్ అయింది. అంటే a ఇంటూ ఏ స్క్వేర్ రాస్తాం కదా ఆ ఫార్ములా అనమాట. అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోయింది. ఓకే క్లియర్. మళ్ళీ ఇక్కడ డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్. ఇంకా నాకు ఏం మిగిలిన ఆన్సర్ రూట్ 2 అంటే దీని ఆన్సర్ మొత్తం ఎంత మనకి రూట్ 2 అనమాట. ఓకే నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్ ఎక్సైజ్ 4.p లోని సెక్షన్ 2 లోని థర్డ్ క్వశ్చన్ if a plus ib equal to x plus i whole square by 2x square plus 1 then prove that a square plus b square equal to x square plus 1 whole square by 2x square plus 1
హోల్ స్క్వేర్ ఏంటి ఇక్కడ అంటే మనం దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇదంతా ప్రూవ్ చేయాలి. ఓకే మన అదే కండిషన్ ఇక్కడ చూద్దాం. మీకు కొన్ని ప్రాపర్టీస్ కూడా రాశాను, ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి అంటే కొత్త ప్రాపర్టీస్ అనేవి ఉంటుంటాయి అనమాట. అంటే ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే తెలుస్తుంటది అనమాట. ఆ ప్రాపర్టీసే నేను ఇక్కడ రాస్తాను సైడ్ కి, మీకు అర్థమవుతుంది ఇంకా క్లారిటీగా. ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్ అర్థమైందా క్వశ్చన్ అంటే దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని అనేది ప్రూవ్ చేయాలి. ఓకే ఎలాగా గివెన్ ద a plus ib equal to x plus i whole square by 2x square plus 1 చాలా చిన్నగా ఉంటుంది ప్రాబ్లం. ఓకే అప్లై చూడండి ఏం అప్లై చేస్తున్నాను. అప్లై బోత్ సైడ్స్ మాడ్యులస్. ఓకే ఏం లేదు అటుపక్క ఇటుపక్క మాడ్యులస్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే మాడ్యులస్ a plus ib ఈక్వల్ టు మాడ్యులస్ x plus i whole square by ఇక్కడ చూడండి 2x square plus 1. ఓకే మాడ్యులస్ అంటే అటుపక్క ఇటుపక్క మాడ్యులస్ అనేది అప్లై చేశాను. ఓకే ఇక్కడ గమనిస్తే మనకి a plus ib ఫార్ములా ఏది మనకి రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా ఫార్ములా మాడ్యులస్ కి మనకి కాంప్లెక్స్ నెంబర్ లో ఉన్నప్పుడు. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఇది అయిపోయింది. దీన్ని ఫార్ములా ప్రకారం చేంజ్ చేశాను. మరి ఇప్పుడు దీన్ని ఇక్కడ మనకి బైలో ఉన్నప్పుడు మాడ్యులస్ ఏమవుతుంది న్యూమరేటర్ డినామినేటర్ సమానం అవుతుంది. కాబట్టి ఇది సపరేట్ రాద్దాం. మాడ్యులస్ x ప్లస్ i ఇక్కడ చూడండి హోల్ స్క్వేర్ మాడ్యులస్ బై కింద దానికి మాడ్యులస్ చేయండి 2x స్క్వేర్ ప్లస్ 1 మాడ్యులస్. అర్థమైందా న్యూమరేటర్ కి మాడ్యులస్ అప్లై చేశాను, డినామినేటర్ కి మాడ్యులస్ అప్లై చేశాను హోల్ మాడ్యులస్ అంటే. ఓకే మరి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఇందాకనే చెప్పాను z పవర్ ఆఫ్ n ఈక్వల్ టు z పవర్ ఆఫ్ ఇక్కడ చూడండి మాడ్యులస్ z మాడ్యులస్ హోల్ పవర్ ఆఫ్ n అనమాట. అంటే ఇప్పుడు మనకి x ప్లస్ i హోల్ స్క్వేర్ మాడ్యులస్ అని ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేంజ్ చేస్తాము x ప్లస్ i మాడ్యులస్ స్క్వేర్. అర్థమైందా అంటే మనకి పవర్ కి మాడ్యులస్ అనేది అప్లై కాదు కాబట్టి మనం దాన్ని బయటికి తీస్తాం, ఇంకా లోపల ఉన్న దానికి మాత్రం మాడ్యులస్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఓకే క్లియర్ నేను కూడా అలాగే చేస్తాను. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనకి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి మాడ్యులస్ ఇక్కడ ఏంటి మాడ్యులస్ అంటే ప్లస్ ఉన్నప్పుడు మైనస్ లో ఇవ్వడం, కాంప్లెక్స్ నెంబర్ ఉన్నప్పుడు ఈ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉండడం. అంటే ఇప్పుడు దానికి మాడ్యులస్ అప్లై చేసిన అప్లై చేయకపోయినా ఏం లేదు కాబట్టి ఇంకా 2x స్క్వేర్ ప్లస్ 1. అర్థమైందా అంటే మనకు ఒకటి ఇక్కడ చూడండి రియల్ నెంబర్ z అనమాట. ఓకే మనకి రియల్ నెంబర్ అది ఇమాజినరీ నెంబర్ రియల్ నెంబర్ కి ఇంటీజర్ కి మనకి ఏమవుతుందంటే మాడ్యులస్ అప్లై చేసినా మళ్ళీ అదే ఉంటుంది అనమాట. ఓకే క్లియర్ ఇది అనమాట. ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేయాలి చాలా సింపుల్ గా ఉంటుంది, ఏం పెద్ద ఉండదు క్వశ్చన్ ఆన్సర్. ఓకే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ చూస్తే మనకి x ఇక్కడ చూడండి a ప్లస్ ib ఫామ్ లో ఉంది. a ప్లస్ ib ఫామ్ లో అంటే ఏంది మనకి ఫార్ములా రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాంప్లెక్స్ ఫామ్ లో ఉంది. మనకి ఇక్కడ అయ్యింది ఒక రియల్ మనకి ఒక వేరియబుల్ అనేది ఉంది అంటే ఏ ఫామ్ లో ఉన్నట్టు ఇంకా కాంప్లెక్స్ ఫామ్ లో ఉన్నట్టే. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ రూట్ బాగా వినండి రూట్ అంటే x స్క్వేర్ ప్లస్ ఇక్కడ b అంటే ఏంది ఇక్కడ మనకి ఏం లేదంటే 1 కదా అంటే 1 స్క్వేర్. ఓకే 1 స్క్వేర్ ఇక్కడ మాడ్యులస్ హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. అంటే దీని లోపలికి మాత్రమే మనము రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది అప్లై చేస్తాం, మిగతా స్క్వేర్ అలాగే ఉంది. ఇంకా డినామినేటర్ ఏముంది 2x స్క్వేర్ ప్లస్ 1. ఓకే తర్వాత ఇక్కడ చూస్తే మళ్ళీ ఇంకా అదే రాసుకుంటారండి రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ గమనిస్తే x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఏమవుతుంది మనకి రూట్ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1. చూడండి 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 అని రాసేసాను. ఓకే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అంటే రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 బై 2x స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు ఏం చేయాలి స్క్వేరింగ్ ఇక్కడ చూడండి స్క్వేరింగ్ బోత్ సైడ్స్ ఇంకా అయిపోయింది ప్రాబ్లం ఇంకా అంతే. స్క్వేరింగ్ ఉందా బోత్ సైడ్స్ ఏంది స్క్వేర్ బోత్ సైడ్స్ అప్లై చేయాలి. ఇప్పుడు మనం రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ చూడండి దీనికి ఇటు పక్క హోల్ స్క్వేర్ దీని పక్క ఇటు పక్క హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హోల్ x స్క్వేర్ ప్లస్ 1 బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ స్క్వేర్ మొత్తం హోల్ అయింది కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్ కి డినామినేటర్ కి సపరేట్ అయిపోతుంది.
కాబట్టి ఇక్కడ చూడండి రూట్, ఇక్కడ గమనించండి స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇంకేం మిగిలింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి అదే కదా మనం ప్రూవ్ చేయమంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనమాట. ఏం లేదు, ఫస్ట్ మోడల్స్ అప్లై చేసుకుంటా ఆ కండిషన్ ప్రకారం చేసుకుంటా వెళ్తాం, లాస్ట్ కి స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్ చేస్తే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నోట్ ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 4.b లోని సెక్షన్ 2 లోని 4th క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, థర్డ్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇందాక చెప్పినది కూడా అది కూడా ఇంపార్టెంట్. నేను లాస్ట్ క్వశ్చన్ లో అక్కడ సైడ్ కి రాస్తాను ఈ ఎక్సర్సైజ్ లో ఏమేమి ఇంపార్టెంట్ అని, ఎవ్రీ ఎక్సర్సైజ్ కి ఎవ్రీ లెసన్ కి నేను లాస్ట్ లో రాస్తాను అనమాట. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి దెన్ షో దట్, అంటే మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది, మనం ఏం చూపించాలి ఇప్పుడు, యూ బై ఎక్స్ ప్లస్ వి బై వై ఈక్వల్ టు 4 into x square minus y square అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ ద x plus iy whole cube equal to u plus iv. ఓకే, ఇక్కడ చూడండి x plus iv whole cube equal to u plus iv కదా. ఇక్కడ గమనిస్తే మనకి a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది, మనకి a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది, a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా తెలుసు కదా, నేను చాలా సార్లు రాశాను. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంది, a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఇది అంత a ఇదంతా బి, ఇప్పుడు అంటే హోల్ క్యూబ్ లెక్ చేంజ్ చేద్దాం. ఓకే, అంటే చూడండి ఇక్కడ బాగా ఇంపార్టెంట్, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతే కదా ప్రాబ్లమే మనం చేంజ్ మొత్తం అర్థం కాకుండా పోతుంది, అంటే ఎందుకు ఎట్లా చేస్తున్నాం కూడా అర్థం కాదు ఫార్ములా. అందుకే ఫార్ములా అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మైనస్ ప్లస్ అక్కడ చూసుకోవాలి, ఎందుకంటే మనకు ఒక్క క్యాలిక్యులేషన్ అంటే అలా చేసుకుంటా ఇలా చేసుకుంటా వెళ్తాం. ఓకే క్లియర్, కానీ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఒక స్టెప్ నువ్వు రాంగ్ చేసినా, ఒక మైనస్ ని ప్లస్ చేంజ్ చేసినా నీకు మొత్తం క్యాలిక్యులేషన్ అనేది తప్పు వస్తుంది. ఓకే, కాబట్టి మన సంగతి చూసుకోవాలి. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంది, ఏ క్యూబ్, ఏ ఎంత ఎక్స్ క్యూబ్ ప్లస్ ప్లస్ కాబట్టి 3 చూడండి 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి ఏముంది ఐవై చూడండి ఇక్కడ. ఓకే, ప్లస్ 3 ఏ ఎంత ఎక్స్, బి ఎంత ఇక్కడ చూడండి బి స్క్వేర్ కాబట్టి అంటే ఇక్కడ చూడండి బి స్క్వేర్ అంటే దీనికి రెండింటికి అంటే స్క్వేర్ ఐ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్. ఓకే క్లియర్, ప్లస్ తర్వాత ఏముంది బి క్యూబ్ అంటే ఐవై క్యూబ్. ఓకే క్లియర్, ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ ప్లస్ ఇంటూ బి ప్లస్ 3a బి స్క్వేర్, బి ఎంత మనకి ఐవై కాబట్టి రెండింటికి స్క్వేర్ అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఇక్కడ ఐవై. ఓకే ఐవై అలాగే ఉండండి. ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి 3x ఇక్కడ ఐ స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత మనకి -1 కదా, అంటే -1 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఇప్పుడు చూడండి దీనికి రెండింటికి అప్లై చేయండి క్యూబ్ అంటే ఏమొస్తుంది ఐ క్యూబ్ ఇంటూ వై క్యూబ్ కదా. వై క్యూబ్ అంటే ఏంటి మనకి ఆన్సర్ -i కాబట్టి నేను -i రాసిస్తాను. ఓకే, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఐవై ప్లస్ 3 ఇక్కడ చూడండి ఇక్కడ చేంజ్ చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ ఎక్స్ 3x 1 తో ఇదంతా ఇంటూ చేస్తే మళ్ళీ అదే వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ అయింది, 1 తో ఇదంతా ఇంటూ చేస్తే అదే వస్తుంది కాబట్టి ఇంకా వై స్క్వేర్ అలాగే ఉంది. ఇక్కడ ఇక్కడ చూడండి ఐ క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత మనకి -i కదా, అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అది కూడా మైనస్ అయిపోతుంది. ఐ క్యూబ్ అంటే ఎంత -i ఇంటూ వై క్యూబ్. ఓకే క్లియర్, ఇప్పుడు ఏం చేయాలి, వైలన్నీ ఓ పక్కకి ఇగో ఇది అలాగే తీసుకుంటూ వస్తుంది చూడండి, యూ ప్లస్ ఐవి. ఓకే, అంటే మనం దీన్ని మాత్రమే చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా అవుతుంది అలాగనే దిగుకుంటూ వస్తుంది. ఓకే క్లియర్, ఇప్పుడు ఐలన్నీ మనకి అంటే కాంప్లెక్స్ నంబర్లు అంటే రియల్ నంబర్లన్నీ ఓ పక్కకి, తర్వాత ఈ బీలన్నీ ఓ పక్కకి. ఓకే, రియల్ నంబర్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఐవి కాకుండా ఏమేమి ఉండేవి చూద్దాం, ఎక్స్ క్యూబ్
ఓకే ఎక్స్ క్యూబ్ ఇది ఐ లేదు, ఇందులో కూడా ఐ లేదు, మైనస్ 3xy². ఓకే ఇడికి అయిపోయింది మైనస్ చూద్దాం ఐలు ఏముండయో 3x² ప్లస్ వై, అలాగనే మైనస్ iy³ అంటే ఏమొస్తుంది ప్లస్ ఇక్కడ చూడండి 3x² iy, ఇక్కడ చూడండి ఇది రాసేసాను ఐదు ఉండేది, తర్వాత మైనస్ iy³. ఓకే ఈక్వల్ టు u ప్లస్ iv. మళ్ళీ ఇక్కడ గమనిస్తే మనకి i అనేది కామన్ ఇద్దాం, ఏంది i అనేది కామన్ ఇద్దాం, x³ మైనస్ 3xy² ప్లస్ i కామన్ ఇద్దాం, ఇది i కామన్ ఇద్దాం, i కామన్ ఇస్తే ఏం మిగులుతుంది ఇక్కడ 3x² మైనస్ i కామన్ తీసాం కాబట్టి y³ మిగులుతుంది ఈక్వల్ టు u ప్లస్ iv. ఓకే క్లియర్. ఇక్కడ గమనిస్తే మనకి కాంప్లెక్స్ ఫార్మ్ లోకి వచ్చింది చూడండి, a ప్లస్ ib అంటే దేనికి సమానమైంది ఇక్కడ u ప్లస్ iv కి సమానమైంది. మనం మాట్లాడుకున్నాం a ప్లస్ ib ఈక్వల్ టు x ప్లస్ iy ఉందనుకోండి, దానికి అర్థం ఏంటి a ఈక్వల్ టు x అలాగనే b ఈక్వల్ టు y అని చెప్పడం జరిగింది మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో. అంటే a అనేది దేనికి సమానం అవుతుంది x కి సమానం అవుతుంది, అంటే ఇదొక కాంప్లెక్స్ నంబర్ ఇదొక కాంప్లెక్స్ నంబర్, ఫస్ట్ ఎలిమెంట్ కి ఫస్ట్ ఈక్వల్, b వాల్యూ b కి ఈక్వల్ అనమాట. అంటే ఇప్పుడు మరి ఇంకా i ఏమవుతుంది అంటే i ఈక్వల్ టు i ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే i అనేది ఇక్కడ ఇప్పుడు ఉండదు ఇంకా. కాబట్టి ఇప్పుడు చూడండి ఏం మిగిలింది u ఈక్వల్ టు చూడండి ఇక్కడ x³ మైనస్ 3xy² ఈక్వల్ టు u. ఓకే మళ్ళా ఇప్పుడు v వాల్యూ చూడండి ఏముంది, ఇదేమో u వాల్యూ ప్లస్ ప్లస్ i ఇదంతా v, అంటే v ఈక్వల్ టు 3x² y మైనస్ y³ ఈక్వల్ టు v అనమాట v. ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది, ప్రాబ్లం దగ్గరకు వచ్చింది. ఇక్కడ చూడండి u ఈక్వల్ టు ఏముంది x³ మైనస్ 3xy², u ఈక్వల్ టు ఇక్కడ చూడండి నేను x అనేది కామన్ తీస్తాను, x ఎందుకు కామన్ తీస్తున్నా అంటే ఇటుపక్క కామన్ ఉంది కాబట్టి. ఓకే అంటే ఇటుపక్క సేమ్ ఉంది, ఓకే x ఏలో ఉంది ఇటుపక్క ఉంది ఇటుపక్క ఉంది కాబట్టి x ని కామన్ తీస్తున్నాను. ఇక్కడ x³ అంటే ఏంటి 3x ఉన్నట్టు, అంటే x ఇంటూ x అందులో ఒకటి తీస్తే ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి, కాబట్టి x² మైనస్ 3. ఇక్కడ x ఉంది కాబట్టి x బయట తీసాను, 2 దాంట్లో కామన్ ఉంది కాబట్టి x బయట తీస్తున్నాను, ఇంకా అక్కడ x తీసేస్తే ఇంకేం మిగులుతుంది y² మిగులుతుంది. ఓకే ఈక్వల్ టు ఇక్కడ x ఏం చేస్తున్నా నాకు ఇంటూ యూతలు పోతే డివైడెడ్ బై, అంటే u బై x ఈక్వల్ టు x² మైనస్ 3y². ఇది ఈక్వేషన్ నంబర్ 1 అనుకో. ఓకే u బై x ఈక్వల్ టు x² మైనస్ 3y², ఈ ఈక్వేషన్ 1 అయింది. ఇప్పుడు అంతా u చేశాను, ఇప్పుడు v చేద్దాం. ఇప్పుడు v ఈక్వల్ టు ఏముంది 3x² మైనస్ y³. ఇక్కడ గమనిస్తే మనం ఏం కామన్ చేయొచ్చు y కామన్ చేయొచ్చు, అంటే v ఈక్వల్ టు 3 y కామన్ చేయొచ్చు కాబట్టి y. చూడండి ఇటుపక్క y ఉంది ఇటుపక్క y, ఇక్కడ y తీసేస్తే ఏం మిగిలింది నాకు 3x² మైనస్ కాబట్టి మైనస్ y³ అంటే ఏంది 3 వైలు ఉన్నట్టు, అందులో ఒక y తీసేస్తున్నాం బయటికి, అంటే ఇంకెన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు, అంటే y². ఓకే ఇక్కడ y అనేది ఏం చేస్తున్నాం మనకి ఇంటూ ఇతర పోతే డివైడెడ్ బై, అంటే v బై y ఈక్వల్ టు 3x² మైనస్ y². ఓకే అంటే y ఇంటూ చేస్తుంది ఇతర పోతే డివైడెడ్ బై, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే మరి ఇప్పుడు ఏం చేయాలి యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏంటి ఈ రెండు యాడ్ చేయాలి, అంటే బైలో ఉండేటివి మామూలుగా ఉండేటివి మొత్తం యాడ్ చేయాలి, అంటే u బై x ప్లస్ v బై y. ఓకే బైలో ఉండేటివన్నీ ఒక పక్కకి మిగతావన్నీ ఒక పక్కకి యాడ్ చేయాలి, ఈక్వల్ టు ఇక్కడ చూడండి x² మైనస్ 3y² ప్లస్ కాబట్టి యాడింగ్ ఒకటి ప్లస్ తర్వాత 3x² మైనస్ y². అర్థమైందా? ఇప్పుడు ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 నేను యాడ్ చేస్తున్నాను, u బై x ప్లస్ v బై y ఈక్వల్ టు ఇక్కడ చూడండి మళ్ళా ఈక్వేషన్ 1 x² మైనస్ 3y² ఇదంతా ఈక్వేషన్ యాడ్ కాబట్టి ప్లస్ పెట్టినాను, రెండోది రాస్తున్నాను, రెండోది కూడా రాశాను. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది u బై x ప్లస్ v బై y ఈక్వల్ టు ఇక్కడ గమనిస్తే మనకి ఏం ప్లస్లు గిస్లు ఏం చేంజ్ చేసేది తెలియదు కాబట్టి ఏం లేవు కాబట్టి x అన్ని కలిపేద్దాం y అన్ని కలిపేద్దాం. 3x² ఒక x² అంటే 3x² ఒక x² కలపండి ఏమవుతుంది 4x² అవుతుంది.
ఓకే, అంటే ఇక్కడేమో 3x² ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ ఒక x². 3 1 ఎంత 4 అవుతుంది, అందుకే 4 4x² అయింది. x లన్నీ కలుపుతున్నాను, 4x² అయిపోయింది. ఇది ప్లస్ ఇది ప్లస్ కాబట్టి అయిపోయింది. ఇప్పుడు గమనిస్తే మనకి ఏముంది ఇక్కడ -3y². ఇప్పుడు వైలు కలుపుదాం, -3y² -y². ఇక్కడ గమనిస్తే మనం ఏంది ఇప్పుడు ఏంది ఈ రెండు కలపాలి. ఎందుకు కలపాలి? మైనస్ నంబరు ఉన్నప్పుడు ఏం చేయాలా? మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. 3 ఒక y అంటే 3y² ఒక y² ఏమవుతుంది? 4y². 4y² అంటే -4y². ఓకే, ఇక్కడ ఈ రెండు దాంట్లో కామన్ ఏముంది మనకి? 4 కాబట్టి u/x ప్లస్ v/y ఈక్వల్ టు 4x² -y². ఇక్కడ అదే కదా చూపిమంది, అయిపోయింది. చూడండి, u/x ప్లస్ v/y ఈక్వల్ టు 4 × x² - y². అంటే దీన్ని బేస్ చేసుకొని దీంట్లో ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏం కామన్ తీస్తానంటే 4 కామన్ తీస్తాను. ఓకే, అంతేగా. సిన్స్ ప్రూవ్డ్ u/x ప్లస్ v/y ఈక్వల్ టు 4 × x² - y². ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, a + b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేశాను. తర్వాత ఇక్కడ కాంప్లెక్స్ నంబర్స్ రెండు ఈక్వల్ అయింది. a కి u కి సమానమైంది, అలాగే దీనికి v కి సమానమైంది. ఆ రెండు సపరేట్ రాసుకున్నాను. ఇక్కడ x కామన్ అని తీసాను. చూడండి, x కామన్, తర్వాత x కామన్ తీసాను. ఇక్కడ ఏమి y కామన్ తీసాను, y కామన్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేశాను. ఇక్కడ x అన్ని ఓ పక్కకు కలిపినాను, y అన్ని ఓ పక్కకు కలిపినాను. ఇంకా తర్వాత 4 కామన్ తీసాను, ఇంకా అయిపోయింది. ఓకే, ఇంకా ఆటోమేటిక్ గా ఈ ఫామ్ లేక మనకి వచ్చిన కండిషన్ లేక రావడం జరిగింది అనమాట. ఓకే, చూడండి గైస్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 4.b లోని సెకండ్ సెక్షన్ లోని 5th క్వశ్చన్. ఇప్పటికే వీడియో లెంత్ చాలా అయింది అనమాట. త్వరగా చెప్తాను, కొంచెం స్పీడ్ గా కొంచెం గమనిస్తూ ఉండండి. ఓకే, ఇఫ్ మీకు ఆల్రెడీ ఫార్ములాస్ తో సహా రాసి చెప్తున్నాను. ఓకే, ఇఫ్ ఆల్ఫా, ఇవన్నీ ప్రాపర్టీస్ చూడండి. If alpha and beta are different complex numbers with modulus beta equal to 1, then find modulus beta minus alpha by 1 minus alpha bar beta. అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్? మనకి ఆల్ఫా బీటా అనే రెండు కాంప్లెక్స్ నంబర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతాడు చెప్తాను. ఒక ఆల్ఫా బీటా అనేటి రెండు డిఫరెంట్ కాంప్లెక్స్ అనేది ఉంది. అంటే a + ib అనుకుందాం, దీని ఏమో x + iy అనుకుందాం. అంటే ఇలా రెండు డిఫరెంట్ కాంప్లెక్స్ నంబర్స్ అనేవి ఉండేవి. మరి ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని మనకి మోడలస్ బీటా ఈక్వల్ టు 1 అనేది ఆన్సర్ అనమాట. అలాగైతే మనకి ఇచ్చిన కండిషన్ వాల్యూ అనేది కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనం దీని వాల్యూ అనేది కనుక్కోవాలి. ఫైండ్ గా ఇక్కడ దీని వాల్యూ అనేది కనుక్కోవాలి. మరి దీని వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మనకి ఇదే ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూడండి సొల్యూషన్. ఓకే, ఆల్ఫా బీటా సపరేట్ ఇక్కడ మనకు అదే ఎందుకు డిఫరెంట్ కాంప్లెక్స్ నంబర్స్ కదా. ఓకే, సొల్యూషన్ గివెన్ ద modulus beta minus alpha 1 minus alpha bar beta. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఓకే బై బీటా బార్. చూడండి, అంటే దీంట్లో మనకి నోమినేటర్ డినామినేటర్ లో మల్టిప్లై చేస్తున్నాం దేన్ని? బీటా బార్ ని. ఓకే, ఇక్కడ చూడండి, అంటే దాని వాల్యూ కావాలి మనకి. ఓకే, బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ ఏంది? బీటా బార్ మోడలస్ బై ఇక్కడ చూడండి 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా. ఇది అలాగే నేను వేస్తాను ఇంటూ ఏంటి మనకి బీటా బార్. అది చెప్తున్నాను, ఒక వాల్యూ కనుక్కోవాలి, ఒక ప్రూఫ్ చేయాలంటే మనం ఏదో ఒక స్టెప్ తో ముందరికి వెళ్తుండాలి. ఓకే, అర్థమవుతుందా? అంటే కొన్ని కండిషన్స్ ఉపయోగించుకుంటూ మనం వెళ్తుండాలి అనమాట. ఓకే, మనం ఏం చేంజెస్ అది యాడ్ చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే ఏంటి మళ్ళీ మనకి పైగానే మిగులుతుంది. అదే ఒక లాజిక్ అనేది ఉంటుంది అనమాట. ఏది మనకి ఎలా పడితే అలా రాసి దీంతో ఎలా చేయాలి, దాంతో ఇలా చేయాలనే ఆ ఆలోచన పెట్టుకోవద్దండి ఎప్పటికీ. ఓకే, ఒక స్టెప్ బై స్టెప్. ఓకే, మనం ఏం చేసినా మళ్ళా పైన ఉన్నదానికి పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని తెలుసుకుంటుండాలి. మళ్ళీ కిందికి వెళ్తే పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ చూడండి, దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. మోడలస్ బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా బార్ బై ఇగో దీంతో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తున్నాను. బీటా బార్ ఇంటూ 1. బీటా బార్ అంటే 1 తో మనం ఏమి ఇంటూ చేసినా అదే వస్తుంది. కాబట్టి మైనస్ ఆల్ఫా బార్ బీటా
ఇంటూ బీటా బార్. ఓకే, అంటే ఈ బ్రాకెట్ పక్కన ఉన్నదాన్ని రెండింటికి ఇంటూ చేశాను అనమాట. ఓకే, క్లియర్. మనకి ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ గమనియండి, ఇక్కడ బీటా ఇంటూ బీటా బార్ అని ఉంది. అంటే మన ప్రాపర్టీస్ లో బీటా ఇంటూ బీటా బార్ దేనికి సమానం అవుతుందంటే మాడ్యులస్ బీటా హోల్ స్క్వేర్ కి సమానం అవుతుంది. ఏంటి? మాడ్యులస్ బీటా హోల్ స్క్వేర్ కి సమానం అవుతుంది. ఓకే, క్లియర్. మాడ్యులస్ బీటా హోల్ స్క్వేర్ కి సమానం అవుతుంది కదా. మాడ్యులస్ బీటా ఆన్సర్ ఎంత మనకి ఇవ్వడం జరిగింది క్వశ్చన్ లో 1 కదా. అంటే 1 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదంతా గమనిస్తే అంటే బీటా ఇంటూ బీటా బార్ మొత్తం ఆన్సర్ ఎంత ఇప్పుడు మనకు వచ్చింది 1 అనమాట. ఎలాగా ఇగో చూడండి, బీటా ఇంటూ బీటా బార్. ఓకే, దాన్ని ఎలా రాస్తాం? మాడ్యులస్ బీటా స్క్వేర్ రాస్తాం. మనకి బీటా ఆన్సర్ మాడ్యులస్ బీటా ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఎంత 1. అంటే 1 స్క్వేర్ ఆన్సర్ 1 అనమాట. అంటే ఇప్పుడు బీటా ఇంటూ బీటా బార్ మొత్తం ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు అయితే ప్రాపర్టీ, కానీ మనకు వాల్యూ ఉంది కాబట్టి 1 తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే బీటా ఇంటూ బీటా బార్ మొత్తం ఆన్సర్ 1 వచ్చింది కాబట్టి ఇది 1. అంటే ఇదంతా 1 తో ఇదంతా ఇంటూ చేస్తే మళ్ళీ అదే మిగులుతుంది కాబట్టి ఇంకా మనం ఏం రాయొచ్చు? బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా బార్. ఓకే, ఇక్కడ చూడండి, బై బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్. ఇంక ఇదంతా 1 కదా, ఇదంతా 1 తో ఇదంతా ఇంటూ చేస్తే ఇంకా అదే మిగులుతుంది కాబట్టి మనం రాయక్కర్లేదు. ఓకే, క్లియర్. చాలా చాలా సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లం. తర్వాత ఇప్పుడు ఈ మాడ్యులస్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి సపరేట్ చేయండి. ఓకే, మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా బార్ మాడ్యులస్ బై, చూడండి ఈ మాడ్యులస్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి సపరేట్ చేస్తున్నాను ఇగో దీని ప్రకారంగా. ఓకే, ఈక్వల్ టు తర్వాత సారీ మాడ్యులస్ బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ చూడండి మనకి న్యూమరేటర్ లో గమనిస్తే మైనస్ బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా బార్ అని ఉంది. అంటే మనకి ఇగో చూడండి ఇక్కడ ఇంటూలో ఉంది కదా, అంటే ఇదంతా దీంతో ఇంటూ చేస్తుంది. అంటే న్యూమరేటర్ లో కూడా మనము మాడ్యులస్ అనేది సపరేట్ ఉపయోగించండి. ఇప్పుడు మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా మాడ్యులస్ బీటా బార్ మాడ్యులస్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, అంటే ఈ న్యూమరేటర్ లో మాడ్యులస్ ఉంది కదా, న్యూమరేటర్ లోనే మనకి రెండు సపరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మాడ్యులస్ Z1 ఇంటూ Z2 ఈక్వల్ టు మాడ్యులస్ Z1 ఇంటూ మాడ్యులస్ Z2. Z1 కి Z2 కి మాడ్యులస్ సపరేట్ అనేది అప్లై చేశాను. ఇంకా డినామినేటర్ అలాగనే ఉంది కాబట్టి అలాగనే రాసేసేయండి. ఓకే, బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్. చూడండి ఇదంతా అలాగనే చేసుకుంటూ రావడం జరిగింది. ఓకే, క్లియర్. ఎక్కడ వచ్చింది బీటా బార్ అంటే ఎక్కడ వచ్చింది? ఇక్కడ చూడండి 1 ఇంటూ బీటా బార్ అంటే ఇంకా అలా ప్రాబ్లం అర్థమైంటుంది మీకు ఇప్పటికే. ఓకే, ఇక్కడ చూడండి దీన్ని అలాగనే ఉండండి. ఇప్పుడు గమనిస్తే మనకి మాడ్యులస్ బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్ అంటే మనకి ఏంటి? మనకి మాడ్యులస్ ఇక్కడ చూడండి మాడ్యులస్ హోల్ బార్ Z1 మైనస్ Z2 మాడ్యులస్ అంటే మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ మాడ్యులస్ బీటా బై మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా హోల్ బార్. ఇక్కడ చూడండి, ఓకే మనకి మాడ్యులస్ లో ఏది బార్ ఉన్నా మామూలుగా వచ్చేస్తుంది. ఎందుకు? మనకి ఈ బార్ అంటే ఏంటి? కాంజుగెంట్ అని మాట్లాడుతున్నాం. ఆ కాంజుగెంట్ ఏంటి? మనకి ఇమాజినరీ పార్ట్ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. మైనస్ ఉంటే ఏమవుతుంది? ప్లస్ గా చేంజ్ అవుతుంది. ప్లస్ ఉంది అనుకో మైనస్ లో చేంజ్ అవుతుందని ఇంట్రడక్షన్ క్లాస్ లో నేర్చుకున్నాం. అంటే ప్రాబ్లం వచ్చింటే కూడా చేసాం. మరి మనకి మాడ్యులస్ అంటే ఏంది? మైనస్ ఉంటే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. మాడ్యులస్ లో మనం ఈ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. -2 ఉందనుకో 2 అవుతుంది. అదే +2 ఉందనుకో 2నే వస్తుంది. అంటే ప్లస్ నంబర్స్ వస్తుంది. కాబట్టి మనకి ఏంది? బార్ ఉందనుకోండి మాడ్యులస్ లోపల, అది ఏమైంది? మాడ్యులస్ Z అవుతుంది అంతే. ఇంకా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మాడ్యులస్ బి, ఇక్కడేమో హోల్ బార్ అంటే ఏమవుతుంది? ఇంకా మనకి మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా మాడ్యులస్ బీటా అంటే ఆ మాడ్యులస్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ కూడా మొత్తం ఉంది కాబట్టి మనకి మైనస్ ఆల్ఫా బార్ అనేది మిగులుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది? మనకి మాడ్యులస్ బీటా అనేది మిగిలింది. మాడ్యులస్ బీటా ఆన్సర్ ఎంత? 1. అంటే దీని మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి? మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 1 అన్నమాట. ఓకే, క్లియర్ గైస్? అర్థమైందా? ఏం లేదు, ఆ ప్రాపర్టీస్ ప్రకారం వెళ్ళడం జరిగింది. అందుకే మీకు అర్థం అవ్వాలని నేను ముందుగానే రాస్తున్నాను. ఓకే, నోట్ ప్లీజ్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 4.b లోని
సిక్స్త్ క్వశ్చన్ అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నేను ఇలా స్టార్ గుర్తేసానంటే ఇంపార్టెంట్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ లో నేను మళ్ళీ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అక్కడ రాస్తాను. ఓకే, క్లియర్. ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి ప్లస్ ఈ ప్లస్ ఐఎఫ్ జి ప్లస్ ఐహెచ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ఒక కండిషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి దాని కండిషన్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలి? దెన్ షో దట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ జి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. ఓకే, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే మనం దీన్ని బేస్ చేసుకొని ఈ కండిషన్ అనేది చూపించాలి. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఏంది? ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఫస్ట్ కండిషన్ కి రెండింటికి మొత్తం మాడ్యులస్ అప్లై చేద్దాం, తర్వాత స్క్వేర్ చేద్దాం. ఈ ఫార్ములాకి చేంజ్ చేసిన తర్వాత స్క్వేర్ చేద్దాం, క్యాన్సిల్ అయిపోతుంది, మిగులుతుంది. చూడు, రెండే స్టెప్పులు ఏంటిది? మాడ్యులస్ అప్లై చేద్దాం, తర్వాత ఈ ఫార్ములాకి చేంజ్ చేద్దాం, తర్వాత స్క్వేర్ అప్లై చేద్దాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేద్దాం, ఇంకా డైరెక్ట్ ఇది మిగిలిపోతుంది. చూడండి, సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది. గివెన్ ద ఏ ప్లస్ ఐబి ఈక్వల్ ఇంటూ సి ప్లస్ ఐడి ఇంటూ ఈ ప్లస్ ఐఎఫ్ ఇంటూ జి ప్లస్ ఐఎఫ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. ఓకే, క్లియర్. చూడండి, ఇప్పుడు అప్లై మాడ్యులస్ బోత్ సైడ్స్. ఓకే, అంటే ఇటుపక్క మాడ్యులస్ అనేది అప్లై చేద్దాం. మాడ్యులస్ ఏ ప్లస్ ఐబి, చూడండి, మాడ్యులస్ సి ప్లస్ ఐడి ఈ ప్లస్ ఐఎఫ్ జి ప్లస్ ఐఎఫ్ హెచ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ ప్లస్ ఐబి. ఓకే, అంటే ఇటుపక్క మాడ్యులస్ అనేది అప్లై చేశాను. మనకి ఏ ప్లస్ బి ఐ ఫార్ములాకి మాడ్యులస్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఫార్ములా రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇంకా చెప్తున్నాడు అండి, ఈ మాడ్యులస్ ప్రతి ఒక్క దానికి అప్లై చేద్దాం. అంటే దీనికి సపరేట్, దీనికి సపరేట్, దీనికి సపరేట్, దీనికి సపరేట్. ఎలాగా? మాడ్యులస్ Z1 ఇంటూ Z2 ఈక్వల్ టు మాడ్యులస్ Z1 ఇంటూ మాడ్యులస్ Z2. అంటే మనకి హోల్ మాడ్యులస్ లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క దానికి సపరేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, అంటే మాడ్యులస్ ఏ ప్లస్ ఐబి మాడ్యులస్ సి ప్లస్ ఐడి మాడ్యులస్ ఈ ప్లస్ ఐఎఫ్ మాడ్యులస్ జి ప్లస్ ఐహెచ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ ప్లస్ ఐబి. అర్థమైందా? హోల్ మాడ్యులస్ చేశాను. ఇప్పుడు ఏం చేశాను? సపరేట్ మాడ్యులస్ అనేది అప్లై చేశాను. మనకి ఇక్కడ ఫార్ములా గమనిస్తే ఏంది? ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే మాడ్యులస్ కి ప్రతి ఒక్కదానికి ఇప్పుడు ఏమొస్తుంది? రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రూట్ ఇదే చూడండి, మనకి ఇది ఏ ఇది బి, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇదికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇది ఏ ఇది బి, అంటే ఏమొస్తుంది? రూట్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అర్థమైందా? అంటే ప్రతి ఒక్కదానికి మనం ఈ ఫార్ములా ప్రకారం ఏం చేస్తున్నాం? రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది అప్లై చేసుకుంటే వెళ్ళిపోతాం, ప్రతి ఒక్కదానికి మోడల్ వస్తుంది కాబట్టి. మళ్ళా ఇక్కడ ఏమొస్తుంది? రూట్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్, మళ్ళా రూట్ జి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి. ఫార్మ్ అయింది రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ ద బోత్ సైడ్స్. అంటే రెండు పక్కల స్క్వేరింగ్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, మళ్ళా సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈ స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్. తర్వాత రూట్ జి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకే, హోల్ చూడండి స్క్వేర్, అంటే ఇటుపక్క స్క్వేర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. అంటే రెండు పక్కలు ఇప్పుడు ఏం చేశాను? నేను హోల్ స్క్వేర్ అప్లై చేశాను. మళ్ళీ ఈ స్క్వేర్ మొత్తానికి సమానం అవుతుంది కదా ప్రతి ఒక్కదానికి. అంటే ఈ స్క్వేర్ దీనికి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, దీనికి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, దీనికి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, దీనికి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎలాగా రాస్తాను నేను మీకోసం, మళ్ళీ డౌట్ వద్దు. అంటే స్క్వేర్ ప్రతి ఒక్కదానికి అప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. చూడండి, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటే ఏం చేస్తున్నాం? ఈ స్క్వేర్ ని ప్రతి ఒక్కదానికి సపరేట్ రాస్తాం. ఓకే, మళ్ళీ తర్వాత ఏముంది? రూట్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్. మళ్ళీ అలాగనే రూట్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ జి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే,
ఇక్కడేమో హోల్ స్క్వేర్ చేసి ఏం చేశాను, రూట్ ని సపరేట్ చేశాను. ఇప్పుడు చూస్తే రూట్ స్క్వేర్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఏం మిగిలింది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, తర్వాత సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, తర్వాత ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్, తర్వాత జీ స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది కదా ప్రూవ్ చేయమని చూడండి, ఇక్కడ గమనియండి. a square plus b square into c square plus d square equal to e square plus h square, g square plus h square equal to a square plus b square. Okay, proving that since proving ante, since proved. Okay students, no doubt students. Exercise 4.b లోని 7th question. ఓకే, త్వరగా చెప్తాను. ఇక్కడ చూడండి, if 1 plus i by 1 minus i whole power of m equal to 1, then find the least positive integral value of m. అంటే ఇప్పుడు మనం లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ m వాల్యూ అనేది కనుక్కోవాలి. ఇక్కడ పవర్ ఉంది కదా, దాని వాల్యూ అనేది కనుక్కోవాలి. ఓకే, ఎలాగైనా చూడండి, సొల్యూషన్ చాలా చిన్నగా ఉంటుంది. గివెన్ ద 1 plus i by 1 minus i whole power of m equal to 1 కదా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, మనకి ఇక్కడ i అంటే ఏంది, రూట్ కదా, రూట్ -1 కదా. మరి రూట్ లో ఉన్నప్పుడు మనకి డినామినేటర్ ఏం చేస్తాం, మనం రేషనలైజేషన్ చేస్తాం. కాబట్టి రేషనలైజేషన్ చేద్దాం. 1 plus i by 1 minus i కదా. ఇప్పుడు 1 minus i అంటే డినామినేటర్ 1 minus i, రేషనలైజేషన్ అప్పుడు ఏమవుతుంది, ఇంటూ 1 plus i by 1 plus i కదా. ఓకే, హోల్ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు 1. చూడండి, దాని లోపల ఏం చేశాను, నేను రేషనలైజేషన్ చేశాను. పవర్ m అలాగే ఉంది, 1 అలాగే ఉంది. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, 1 plus i ఇంటూ 1 plus i అంటే ఇక్కడ సేమ్, ఇంటూ ఇక్కడ సేమ్ ఉంది. ఏ ఇంటూ ఏ ఏం రాస్తాం మనము, ఏ స్క్వేర్ కదా. మరి అలాగనే రాద్దాం. అంటే 1 plus i హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ రెండింటిని ఇంటూ చేస్తాం. ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. ఆ రెండింటిని ఇంటూ చేస్తున్నప్పుడు ఏ స్క్వేర్ అంటే 1 plus i హోల్ స్క్వేర్. ఇక్కడ చూస్తే మనకి a మైనస్ బి, ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది, మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, రైట్. అంటే ఏ ఎంత మనకి 1 మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత, ఐ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు 1. చూడండి, a ఇంటూ ఏ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ రాసేసాను. ఓకే, క్లియర్. ఇక్కడ గమనిస్తే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, అంటే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఇదిగో ఇది ఇప్పుడు ఏ, ఇది బి. ఓకే, ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. ఏ స్క్వేర్ అంటే ఎంత, 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 కదా. ప్లస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఏ ఎంత 1, బి ఎంత ఐ, 2 1 జా 2 ఇంటూ ఐ, 2i అనేది వస్తుంది అనమాట. ఓకే, అంటే ప్లస్ 2i బై ఇక్కడ 1 మైనస్ ఐ స్క్వేర్ ఉంటుంది. ఓకే, హోల్ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు 1. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూస్తే గమనిస్తే మనము ఐ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, -1 కాబట్టి -1 అప్లై చేద్దాం. 1 ఇక్కడ చూడండి, ఐ స్క్వేర్ అంటే ఎంత, -1 అంటే ప్లస్ ఇంటూ మైనస్ -1 వస్తుంది. ప్లస్ 2i బై 1 మైనస్ ఐ స్క్వేర్ అంటే ఎంత, -1 కాబట్టి -1. ఓకే, హోల్ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు 1. ఓకే, క్లియర్. చూడండి, ఐ స్క్వేర్ అంటే ఏంది, -1 ప్లస్ ఇంటూ మైనస్ ఐ అంటే -1 కాబట్టి అలాగే రాసాను. 2i బై ఐ స్క్వేర్ అంటే ఎంత మనకి -1. ఓకే, క్లియర్. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ చూడండి, +1 -1 క్యాన్సల్, ఏం మిగిలింది నాకు, 2i మిగిలింది. బై మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు 1 + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. అర్థమైందా, మైనస్ ఏమవుతుంది, ఇంటూ చేస్తుంది. ఇక్కడ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇంకా అప్పుడు ఏం మిగులుతుంది, 1 + 1 2 అవుతుంది. 2i 2 హోల్ పవర్ ఆఫ్ m బై ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్, అంటే i పవర్ ఆఫ్ m ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను 1 ఏం చేంజ్ చేసుకుంటాను అంటే 1 ఈక్వల్ టు 1 మైనస్ i హోల్ స్క్వేర్ గా రాసుకుంటాను. ఎందుకు 1 మైనస్ i హోల్ స్క్వేర్ అంటే ఏంది,
అంటే -1 ఇంటూ -1 మైనస్ మైనస్ క్యాన్సిల్ 1 1 జా 1 అంటే 1 నేను ఇలా సపరేట్ గా రాసుకుంటాను. ఏం కాదు, ఎందుకంటే ఇక్కడ చూడండి మనం 1 ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు, కానీ మళ్ళీ అది చేస్తే మనకి ఏమొస్తుంది 1 అనేది వస్తుంది. కాబట్టి నేను 1 ని ఏం రాసుకుంటాను అంటే ఇక్కడ చూడండి i పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఓకే i పవర్ ఆఫ్ m ఈక్వల్ టు ఏంటి -1 హోల్ స్క్వేర్. ఓకే క్లియర్. ఇక్కడ i అంటే ఏంటి మనకి, ఏంటి i అంటే √-1 కాబట్టి √-1 హోల్ పవర్ ఆఫ్ m ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్. చూడండి 1 ని ఏం రాసుకున్నాను నేను -1 హోల్ స్క్వేర్ గా రాసుకున్నాను. రాసుకోవచ్చు పర్లేదు, ఎప్పుడన్నా సరే చెప్తున్నా ప్రూఫ్ చేయాలి మనం, ఇది ప్రాబ్లం ఇది కండిషన్ కనుక్కోవాలనేటప్పుడు నువ్వు యాడ్ చేసుకోవడం ఒక కండిషన్, మళ్ళీ నీకు 1 వస్తుంది, నువ్వు ఏం కొత్తగా చేంజ్ చేయలేవు. అంటే -1 హోల్ స్క్వేర్ వేస్తే నీకు మళ్ళీ పైన ఉండేది వస్తుంది, మళ్ళీ నీకు పైన ఉండేది అదే. నువ్వు కింద ఏదైతే అంటే డౌన్ స్టెప్ లో నువ్వు ఏదైతే అప్లై చేస్తావో అది నోమినేటర్ కూడా సమానంగా అనిపించాలా. ఇక్కడ చూడండి నేను -1 హోల్ స్క్వేర్ వేసిన, అది క్యాన్సిల్ చేస్తే 1 అనేది వస్తుంది. నేనేం మళ్ళీ వేరేది వస్తుంటే తప్పు అవుతుంది లెక్క అనుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికన్నా. నువ్వు స్టెప్ ఏదైనా యాడ్ చేసినా ప్లస్ చేసినా లేకుంటే ఒక కండిషన్ అనేది ఉపయోగించినప్పుడు మళ్ళీ పై స్టెప్ కూడా ఆ కండిషన్ అనేది ప్రూఫ్ అవ్వాలా. అలాగైతేనే మ్యాథ్స్ అనేది ప్రాబ్లం మెథడ్ అనేది ముందరకు వెళ్ళాక మనం యాడ్ చేసుకుంటా ప్లస్ చేసుకుంటా లేకుంటే కొత్తగా ఫార్ములా ఉపయోగించుకుంటా అనేది వెళ్తుంటాం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు మ్యాథ్స్ లో. ఓకే ఓకే ఇక్కడ చూడండి -1 హోల్ స్క్వేర్ రాసుకున్నాను. ఇక్కడ గమనిస్తే మీరు రూట్ ని ఏమని రాసుకోవచ్చు, నేను ఒకసారి చెప్పాను √a ఈక్వల్ టు a1/2 కదా. ఓకే అంటే -1 m ఉంది కాబట్టి m. ఓకే ఏం రాసుకోవచ్చు, రూట్ ని 1/2 రాసుకోవచ్చు ఇంటూ 1/2 ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్. ఓకే క్లియర్. చూడండి ఇక్కడ -1 అలాగనే ఉంది, m అలాగనే ఉంది, ఇంటూ ఇక్కడ రూట్ ని ఏమని రాసుకోవచ్చు అని చెప్పాను 1/2, అందుకే ఇంటూ 1/2 చేసేసాను అనమాట. ఓకే క్లియర్. -1 m ఇంటూ 1 m/2 ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూస్తే మనకి బేసులు సేమ్ అని, అప్పుడు బేసులు సేమ్ అయినప్పుడు పవర్లు ఏమవుతాయి ఈక్వల్ అయితే, అంటే -1 క్యాన్సల్, ఇంకా ఏం మిగిలింది m/2 ఈక్వల్ టు 2 మిగిలింది. 2 నాకు ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది, అవతల పోతే ఇంటూ అవుతుంది. కాబట్టి m ఈక్వల్ టు 2 ఇంటూ 2 చూడండి m డివైడ్ చేస్తున్న అవతల పోతే ఇంటూ అయింది. ఓకే అంటే ఇప్పుడు m ఈక్వల్ టు ఎంత మనకి 4, అంటే ద లీస్ట్ మీరు రాసుకోండి దేర్ ఫోర్ ద లీస్ట్ ఏముంది లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ m ఈస్ 4. ఓకే అర్థమైందా, m ఎంత మనకి 4 అనమాట. ఓకే ఆ m వాల్యూ ఎంత వచ్చింది 4. ఓకే నోట్ గైస్.